ఈరోజు మన రాష్ట్రంలోన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే సాక్షాత్తు ఆ కలియుగ భగవంతుడైన వెంకటేశ్వర స్వామి మీద నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకంగా ఈరోజు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, అలాగే చేప నూనె ఫిష్ ఆయిల్ కలిసిందని ఎన్నో రకాలుగా ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూ మీద ఎలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా రాజకీయాల్లోకి భగవంతుణ్ణి లాగొద్దు అన్నా కానీ ఈ కూటమి నాయకులకి, ఈ చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మీద కూడా వీళ్ళకి ఎలాంటి గౌరవం ఉండదు. వీళ్ళ నీచమైన రాజకీయాలకి భగవంతుణ్ణి కూడా వాడుకోవడం అన్నది ఎంత దిగజారుడుతనమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళకి ఒక సిబిఐ అన్నా వీళ్ళకి గౌరవం లేదు, ఒక సుప్రీంకోర్టు అన్నా వీళ్ళకి గౌరవం లేదు. ప్రజలు చీకొడుతున్నా వీళ్ళకి ఎలాంటి సిగ్గు లేదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి అన్న, కలియుగ భగవంతుడన్నా, లడ్డు అన్నా ఎంతో హిందువులకి ఎంతో అపారమైన నమ్మకము, ఎంతో అపారమైన భక్తి. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే తిరుమల లడ్డూ మీద నీచమైన రాజకీయం చేసి అయోధ్యకి పవన్ కళ్యాణ్ ఏమని మాట్లాడారు? అయోధ్యకి వెళ్ళిన 1,00,000 లడ్డూల్లోన ఏదైతే ఈ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ కలిసి 1,00,000 లడ్డూలు పంపించామని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి ఏమని రిపోర్ట్ వచ్చింది? అయోధ్య నుంచి లేదు, ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఈ లడ్డూల్లోన కలవలేదు, ఇది నాణ్యమైన నెయ్యితోటి తయారు చేసిన లడ్డూలని అయోధ్య నుంచి సిబిఐ నివేదిక ఇవ్వటం జరిగింది. ఈరోజు హిందువులకు కానీ అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు క్షమాపణ చెప్పాలి, మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు క్షమాపణ చెప్పాలి అంటారా? తిరుమల తిరుపతి లడ్డూలోన మనకి యానిమల్ ఫ్యాట్ కలిసిందని కానీ ఫిష్ ఆయిల్ కలిసింది కానీ చెప్పింది చంద్రబాబు నాయుడే కదా. పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి వెళ్ళి అక్కడ నానా యాగి చేసి, నానా అంగమ్మ చేసి అందులోన యానిమల్ ఫ్యాట్ కలుస్తుంది అని చెప్పింది పవన్ కళ్యాణ్ కూడా కదా. మరి వీళ్ళిద్దరూ ఇంత నీచ రాజకీయాలు చేసి ఈరోజు ఎందుకు క్షమాపణ చెప్పరు? ఈరోజు సిబిఐ దర్యాప్తులోన స్పష్టంగా తేలిపోయింది, ఎక్కడ యానిమల్ ఫ్యాక్ట్ అన్నది లేదు అని స్పష్టంగా చెప్తే వీళ్ళు ఎంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారంటే యానిమల్ ఫ్యాక్ట్ లేకపోతే కెమికల్ ఉంది, లేకపోతే కమ్మూడు క్లీన్ చేసుకున్న హార్పిక్లు ఉన్నాయి, ఎందలో రాశారు, మీకే టెస్ట్లో నిర్ధారణ చేశారు, ఎక్కడ రాసి పంపించారు మీరు చూపించాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్రంలోన ఆయనకి క్రేజ్ పెరుగుతుంది. మళ్ళీ ప్రజలు జగనన్న పాలనలోన మేము సురక్షితంగా ఉన్నాము, మాకు సంక్షేమం అందింది, మేము అభివృద్ధి చూసాము, మేము జగనన్న పాలన మళ్ళీ కావాలనుకుంటున్నాము అన్న ఒక నినాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. అన్న ఒక క్రేజ్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఆయన చేసిన సంక్షేమానికి కానీ ఆయన చేసిన అభివృద్ధికి కానీ భారతదేశంలోనే ఆయన
ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో అవి ఈరోజు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమంత్రులు ఫాలో అవ్వటం చూస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా 40 ఏళ్ల ఇండస్ట్రీ 4 సార్లు సీఎం అని చెప్పుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 ఏళ్ల కాలంలో పెట్టిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చుకొని పెట్టుకుంటున్నారు. ఇది మీ పరిస్థితి. జగనన్నకి ఎక్కడ ప్రజల్లోన ఇంకా ఆదరణ పెరుగుతుంది అని చెప్పి నీచి రాజకీయాలు చేస్తూ భగవంతుడిని అడ్డం పెట్టుకుంటూ జగనన్న మీద బురద జల్లడానికి, మా పార్టీ మీద బురద జల్లడానికి మీరు ఎన్ని కుట్రలు పన్నుతున్నారో. మీరు భగవంతుడిని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారు, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చూస్తున్నారు, వెంకటేశ్వర స్వామి మీద మీరు లడ్డు మీద నిందలు వేయడానికి చూస్తున్నారే. ఇది మీ పార్టీ పతనానికి ఇదే ఆరంభం, ఇదే పరాకాష్ట కూడా. మీరు జూన్ నెలలోన 2024 జూన్ నెలలోన 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడడం అన్నది జరిగింది. జూలై 7వ తారీఖున 12వ తారీఖున 2024న ఏదైతే 4 ట్యాంకులు తిరుమల తిరుపతికి వెళ్ళటం జరిగినాయి, ఆ 4 ట్యాంకుల్లోన నెయ్యిని కల్తీ ఉందా లేదా అని టెస్ట్ చేసింది 2024లోన మీ గవర్నమెంట్లోనే టెస్ట్ చేశారు. సరే, నాణ్యత లేదు, నెయ్యిలో నాణ్యత లేదు, నాణ్యత లోపించింది అని చెప్పి ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించింది అప్పుడు ఉన్న ఈఓ గారు పాలకపక్షమే పంపించారు. పంపించిన తర్వాత ఏం చేశారు మీరు? కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే ట్యాంకర్లని మళ్ళీ తీసుకురావటం జరిగింది తిరుమల తిరుపతికి. మళ్ళీ అదే ట్యాంకులను నెయ్యిని మళ్ళీ యూజ్ చేయటం జరిగింది. మరి అప్పుడు ఎందుకు వెనక్కి పంపించారు? మళ్ళీ వెనక్కి తెప్పించారు? మళ్ళీ అదే నెయ్యిని ఎందుకు మీరు వాడారు? ఇదంతా 2024 మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జరుగుతున్నాయే ఈ పరిణామాలన్నీ. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, దీనికి గత ప్రభుత్వానికి కానీ ఏమి సంబంధం ఉంది? అసలు ఏ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన కల్తీ జరిగిందని ఏ రకంగా మీరు చెప్తున్నారు? ఇది నేనో లేకపోతే మా పార్టీ నాయకులో మా జగనన్నో చెప్తున్నది కాదు. మీ గవర్నమెంట్లోన మీరే 4 ట్యాంకర్లను టెస్ట్ చేసి మీరే నాణ్యత లేదని చెప్పి మళ్ళీ మీరే ఆ 4 ట్యాంకర్లని వెనక్కి తెప్పించి మళ్ళీ మీరే వాడారని చెప్పి సిబిఐ దర్యాప్తులోన సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. ఇది మేము చెప్పిన మాట కాదు. ఇది సిబిఐ దర్యాప్తులోన వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నిజాలు ఇవి. టీటీడీలోన ఆయన అనిల్ కుమార్ సింగ్ అంట, ఆయన్ని 2 సార్లు ఈవోగా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2 సార్లు ఆయన ఈవోగా రావడం జరిగింది అనిల్ కుమార్ అన్న వ్యక్తి. మరి బోలేబాబా డైరీని ఎవరు ప్రమోట్ చేశారు? 90% టీటీడీకి నెయ్యి సప్లై చేసిన ప్రీమియం డైరీ ఎవరు ప్రమోట్ చేశారు? ఎవరు హయాంలో 90% ప్రీమియం డైరీ అన్న డైరీ నుంచి 90% నెయ్యి టీటీడీకి సప్లై అయ్యేది ఎవరు హయాంలో అయ్యింది? బోలేబాబా అసలు కంపెనీ అయిన హర్ష డైరీని ఎవరు ప్రమోట్ చేశారు? ఎవరు హయాంలోన హర్ష డైరీ తోటి టీటీడీ టైఅప్ అయ్యింది? ఎవరు హయాంలో హర్ష డైరీ నుంచి నెయ్యి సప్లై చేసిన వాళ్ళకి సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోనే, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే హర్ష డైరీని ప్రమోట్ చేయడం కానీ సహాయ సహకారాలు అందించడం కానీ టీటీడీలోన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. అన్ని రకాలు తప్పులు మీ దగ్గర పెట్టుకొని, అన్ని పనికిమాల డైరీలో, పనికొచ్చిన డైరీలో వాటిని మీరే ఎంకరేజ్ చేసుకొని ఈరోజు ఇవన్నీ సిబిఐ దర్యాప్తులోన ఈ కల్తీ నెయ్యి కానీ ఈ కంపెనీలు కానీ ఇవన్నీ 100% సహాయక సహకారాలు అందించింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అని
సిబిఐ డైరెక్ట్గా దర్యాప్తులోన తేలిస్తే మీరు దాన్ని కూడా మసిపూసి మారడకాయ చేసి మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ప్రజల్ని ఎంత ఏమార్చాలనుకుంటున్నారు? అంటే మీ పాలన ఎంత దారుణంగా ఉందో, ఎంత దరిద్రంగా ఉందో అన్నది ప్రజలకి రోజు రోజుకి అర్థమవుతుంది. ఎక్కడ ప్రజలు దీని మీద, మీ పాలన మీద, మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారేమో అని డైవర్షన్ పాలిటిక్స్ని మీరు చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తూ ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ని మీరు చేసుకుంటూ ఈ రకంగా మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. 2 ఏళ్ల కాలంగా మీరు పబ్బం గడుపుకునే వస్తున్నారు. కానీ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఏ చేత్తోటైతే వాళ్ళు ఓటేసి గెలిపించారో రేపటి రోజున అదే చేత్తో మీ ప్రభుత్వాన్ని, మిమ్మల్ని కాలరాస్తారు. ఈరోజు మీరే ఏమి సంక్షేమం అందిస్తున్నారు, ఈరోజు మీరు ఏమి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు, మీరు ఏ రకంగా భగవంతుడిని కూడా రాజకీయాలకి మీ నీచ రాజకీయాల్లో వాడుకుంటున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ ఒక కోర్టుల మీద కానీ, సుప్రీంకోర్టు మీద కానీ, ఒక సిబిఐ మీద కానీ, లేకపోతే ఒక షిట్ మీద కానీ ఎలాంటి సరైన అభిప్రాయమో వీళ్ళకి లేదు. ఎందుకంటే ఆయన మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ చూస్తున్నాం, జనసేన నాయకులు, జనసేన ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మహిళల మీద దాడులు చేస్తారు, లేకపోతే మహిళల మీద లైంగిక వేధింపులు చేస్తారు. ఏంటి ఇది, ఏంటి చండాలము అని చెప్పి ప్రజలు కానీ, లేకపోతే మీడియా మిత్రులు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఎవరు కానీ క్వశ్చన్ చేసినా వీళ్ళు సొంతంగా వీళ్ళ పార్టీ నాయకులతో కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఏం తెలుస్తుంది? ఏమీ తేల్చదు, ఏమీ ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు సిబిఐ ఇచ్చిన దర్యాప్తు, ఈ సిట్ ఇచ్చిన దర్యాప్తు తప్పు. ఇప్పుడు వీళ్ళు సొంతంగా ఒక కమిటీని వేసుకుంటారంట. కమిటీని వేసేసుకొని నెయ్యిలోన నాణ్యత లేదు, జగన్ గారి హయాంలోనే ఇదంతా జరిగింది అని చెప్పి సొంత కమిటీలోన ఒక నివేదిక ఇస్తారట. అసలు ఏంటిది? మీరెంత దిగజారిపోతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మీరు భగవంతుడితోటి ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. మీకు పతనానికి పరాకాష్ట. ఇప్పటికైనా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలా? మీరు వైవి సుబ్బారెడ్డి గారిని ఎన్నో రకాలుగా మీరు మాట్లాడారు. ఆయన ఒకటే చెప్పారు, నేను వచ్చి ఆ భగవంతుడు సాక్షిగా నిజ నిర్ధారణ అన్నది నేను చేసుకుంటాను, సత్యశోధన అనేది నేను చేసుకుంటాను, భగవంతుడి దగ్గర నేను ప్రమాణం చేస్తాను, మీకు దమ్ముంటే రండి. ఎవరైతే ఈ లడ్డూ గురించి ఇన్ని నీచమైన రాజకీయాలు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆ తిరుమల తిరుపతికి రండి, సత్యశోధనకి మీరు రండి. మా వైవి సుబ్బారెడ్డి గారు వస్తారు, మా వైవి సుబ్బారెడ్డి గారు ప్రమాణం చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజాయితీ పరులైతే మీరు వచ్చి మీరు కూడా భగవంతుడి దగ్గర ప్రమాణం చేయండి. అసలు అంతెందుకు వీళ్ళు ఎలాంటి ప్రవచనాలు చెప్తారు అని అంటే, బూట్లు వేసుకొని దేవుడు పూజ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 1000 కాల మండపాన్ని తిరుమల తిరుపతిలో కూలదోసింది ఎవరు హయాంలో జరిగింది? మన విజయవాడలోన మన దుర్గమ్మ గుడికి అనుసంధానంగా ఉన్న 21 గుళ్ళని విజయవాడ నగరంలో కూలదోసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? పవన్ కళ్యాణ్ గారు, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను బీఫ్ తింటాను, మా నాన్నగారు దేవుడి దగ్గర దీపం దగ్గర సిగరెట్ వెలిగించుకుంటారు, ఇది స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పిన మాటలే కదా. ఇలా హిందువుల గురించి,
లేకపోతే వెంకటేశ్వర స్వామి గురించి, లేకపోతే లడ్డు గురించి ప్రవచనాలు చెప్పేది, నీతులు చెప్పేది ఇలా భక్తులు కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడేస్తే, లడ్డు మీద ఏదో తప్పుగా మాట్లాడేస్తే ఆయన క్రేజ్ ఏమీ తగ్గదు. ఆయన కలియుగ భగవంతుడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన కొలవని వాళ్ళంటూ ఉండరు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఇలాంటి దుష్ప్రచారము చేసుకొని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. సిబిఐ స్పష్టంగా నివేదిక ఇచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే జరిగినదే తప్పితే గత ప్రభుత్వం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ దీనికి ఎలాంటి సంబంధము లేదు అని స్పష్టంగా నివేదిక ఇవ్వటం జరిగింది. వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేయటానికి ఏమీ లేదు. వీళ్ళు ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా ప్రపంచం అంతా గొగ్గోలు పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు నీచ రాజకీయాలు చేస్తున్నారు. భగవంతుడిని అడ్డం పెట్టుకొని భగవంతుడి మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇది తప్పు. వీళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళు ప్రక్షాళన చేసుకోకపోతే వీళ్ళు ఇంతకింత అనుభవిస్తారు.